ఈరోజు ఏం బీజాక్షరం గురించి వివరించటం జరుగుతుంది. అయితే నేను చేసే వీడియోలేమి నా స్టేటస్లో ఉండవు. మీరు ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. అన్ని షాకింగ్ వీడియోలే ఉంటాయి అందులో. దాన్ని తెలుసుకోండి. స్టేటస్లో కొన్ని కారణాలతో నాకు పెట్టడం కుదరటం లేదు. సరే, విషయానికి వద్దాం. ఏం బీజాక్షరం వచ్చేసి వీరభద్రుడిది. దాన్ని ఉపాసించేవాడు అత్యంత బలవంతంగా ఏ సమస్యనైనా ఢీకొనగలడు. అయితే ఏనుగు పల్లీరు కాయలు శుద్ధి చేసుకొని ఆ చూర్ణము జాపత్రితో కలిపి పాలల్లో తీసుకోవాలి. దీనివలన వాడికి ఆర్థిక విషయాల్లో పురోగతి ఎలా సాధించాలంటే ఢీకొనే బలము ఇలాంటివన్నీ అవగతం అవుతాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ మంత్రం చేసుకోవచ్చు. తంత్రం చెప్పాను, మంత్రం చెప్పాను. ఇంతవరకే క్లుప్తంగా ఇవి షార్ట్ ఫిల్ములుగా చేస్తున్నాను. వేదాలకు సంబంధించింది, ప్రజలు తెలుసుకోవలసిన జ్ఞానానికి సంబంధించినవన్నీ వీడియోలు చేస్తున్నాను. అవి స్టేటస్లో పెట్టడం కుదరదు. ఎందుకనంటే నాకు ఇక్కడ అనుష్ఠానం డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను పెట్టుకుంటూ ఉంటాడు. నేను చేసేసి పెట్టుకుంటే అతను పెడుతుంటాడు. కాబట్టి మీరు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో చూసుకోండి. ఏం బీజాక్షరము శ్రీ విద్యాపరంగా అటు ఇటు ఏం పెట్టాలి అది ఆలోచించుకోవాలి. ఏం పెడితే బాగుంటుందంటే దానికి ఐం క్లీం. ఐం అనేది యోని బీజము, పృథ్వీ బీజము. యోని అంటే నీచంగా ఆలోచించవాకండి. భూమిలో నుంచి చెట్లు ఎట్లా వస్తాయో దాన్ని వేదపరంగా యోని అంటారు. యోని బీజము మధ్యలో ఏ అనే పేరుతో ఏకలవ్య, తర్వాత ఏకదీప, ఏకాంత, ఇలా కొన్ని పేర్లు ఉంటాయి కదా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేర్లో ఏ పక్కన సున్నా పెట్టుకోండి. ఏం, ఐం, ఏం. ఐం అనేది భూమి బీజం అని చెప్పాం కదా. ఏం వీరభద్రుడి బీజం, ఏ సమస్యని ఢీకొంటాడు. ఐం, ఏం. పక్కన క్లీం, మన్మథ బీజము. దానికి చాలా రకాల పేర్లు ఉన్నాయి. ఊరికే ఇప్పుడు నిక్నేములు ఎన్నో ఉంటాయి. ఏమంటే వాడు చెప్పాడు అని నిక్నేముల కింద భావించుకోండి. అలంకరణ కోసం, అభివృద్ధి కోసం చెబుతారు. అది సంగతి. స్వస్తి.